హలో మై డియర్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ బాను శ్రీనివాస్. ఈ రోజు మన వీడియో వచ్చేసి డే అవుటింగ్ వ్లాగ్ విత్ మై ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి, అసలు ఏం చేయబోతున్నాము అనేది ఈ వ్లాగ్ లో చూస్తారు. పదండి. గుంటూరు అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ షాపింగ్ అయితే నాకు ఒక్కదాని కోసం అని చెప్పేసి వచ్చాము. ఇంకా అలాగా బయటికి వెళ్ళినట్టు ఉంటది, అత్తమ్మ కూడా కొంచెం చిల్లింగ్ గా ఉంటది అని చెప్పేసి అత్తమ్మని కూడా తెచ్చేసాము. ఫస్ట్ అయితే డీమార్ట్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము, ఎందుకంటే అస్సలు ప్లానింగ్ లేకుండా వచ్చాము కాబట్టి. ఫస్ట్ డీమార్ట్ కి వెళ్దాము, అత్తమ్మకి టైం పాస్ అవుతుంది కొంచెం సేపు, నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను ఈ లోపు ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఫస్ట్ డీమార్ట్ కి వచ్చేసాము. డీమార్ట్ మొత్తం ఒక రౌండ్ వేసేసి మాకు కావాల్సిన గ్రోసరీస్ ఏమన్నా ఉంటే కొంచెంగా తీసుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఎగ్జిట్ అయిపోగానే మనకి ఇక్కడ ఇట్లా ఫుడ్ కోర్ట్ అయితే ఉన్నింది. మంచిగా ఆకలేస్తుంది ఫ్రెండ్స్, ఏమైనా తిందామని చెప్పేసి చూస్తున్నాము. సరే రండి, అసలు ఏమున్నాయో ఇక్కడ, ఏమేమి దొరుకుతాయో ఒకసారి ఒక లుక్ వేసేసి వద్దాం. ఇది సేమియా చికెన్ స్టిక్ అంట గైస్, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. మనకి డిఫరెంట్ టేస్ట్లు టేస్ట్ చేయడం అంటే బాగా ఇష్టం కాబట్టి ఇదైతే ఒకటి తీసుకొని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే ఓకేగా అనిపించింది. ఇంకా ఆ మాట చెప్తే మా ఆయన నాకు ఒక్కడిస్తాడు, అందుకని బాగుంది అనుకుంటా తినేసా అనమాట. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము 1 minute శారీస్, క్రాప్ టాప్స్ రెండు చూసాము. ఈ రెండిట్లోనే తీసుకుందాం అనుకుంటున్నాము, ఎందుకంటే కొంచెం వేరింగ్ కి ఈజీగా ఉంటది అన్నట్టు. ఇంకా 1 minute శారీస్ అయితే ఉన్నాయి, కానీ మంచిగా కలర్స్ అయితే నాకు అంతా నచ్చలేదు. ఒక్కటే కలర్ కొంచెం బాగుంది, అది కూడా లైట్, నాకు సెట్ కాదు అనిపించింది. ఇంకా క్రాప్ టాప్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. ఇంకా స్వాతికి వెళ్ళాం అనమాట, స్వాతిలో కూడా క్రాప్ టాప్స్ అలా చూసామన్నమాట. ఇక్కడైతే 1 minute శారీ అసలుకే లేదు, క్రాప్ టాప్ అయితే ఒకటి ఉంది, కానీ ఏదైనా ఈ రెండిట్లో అయితే మనకి వేరింగ్ కి చాలా ఈజీగా ఉంటది అని చెప్పేసి వాటిలోనే ట్రై చేశాను. మరి అయితే ఏది తీసుకున్నానో మీరు గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేసేయండి. ఇంకా తినడానికైతే వచ్చేసాము.
చాలా టైం అయిపోయింది గైస్, ఫుల్ ఆకలి మీద ఉన్నాము. మా ఆయన ఇక్కడ ఒకసారి బిర్యానీ టేస్ట్ చేశాడంట, చాలా బాగుండిందంట. ఎప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లోనే కాదు, ఇట్లాంటి వాటి దగ్గర కూడా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. సో మంచిగా లాగించేసాము. అది ఫ్రెండ్స్, మరి ఇవాళ మన వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు లేట్, మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి సపోర్ట్ చేసేయండి. సరే మరి అయితే ఉంటాను. లవ్ యూ ఆల్, బై బాయ్.